హై ఫ్రెండ్స్, ప్రీవియస్ వీడియోలో సెలెక్ట్ పిఐడి రిలే అవుట్పుట్ తో ఇక్కడ ఉన్న రిలే అవుట్పుట్ తో 230 వోల్ట్స్ కాంటాక్టర్ ఎలా కనెక్ట్ చేయాలో కంప్లీట్ గా చూసాము. ఫుల్ వీడియో చాలా లెంతీగా అవడంతో నేను 2 పార్ట్స్ గా స్ప్లిట్ చేశాను. ఇప్పుడు ఈ పార్ట్ 2 లో ఇక్కడ ఉన్న రిలే రిమూవ్ చేసి 33 ఓమ్స్ రెసిస్టర్స్ వేసి ఈ ఎస్ఎస్ఆర్ ని ఎలా డ్రైవ్ చేయాలో ప్రాక్టికల్ గా చూపిస్తాను. ఇప్పుడు ఇక్కడ ఉన్న రిలేని తీసివేసుకోవాలి. తీసివేసి చిన్న మోడిఫికేషన్ ద్వారా ఈ ఎస్ఎస్ఆర్ ను డ్రైవ్ చేయవచ్చు చూపిస్తాను. ఈ రిలేకున్న ట్రాక్స్ పోకుండా నీట్ గా ఈ రిలేని రిమూవ్ చేసుకోవాలి. ఈ విధంగా నీట్ గా రిమూవ్ చేసుకోవాలి రిలేని. ఇది 5 amps 250 వోల్ట్స్ ఏసీ రిలే. కేస్ ను ఓపెన్ చేసుకోవాలి. ఈ లూప్ ఇన్పుట్ వైర్ ను కూడా రిమూవ్ చేసుకోవాలి. రెసిస్టర్స్ వేసుకోవడానికి ఫ్రీగా ఉంటుంది. ఇప్పుడు ఈ రిలేని తీసేస్తే ఏమవుతుందంటే మెకానికల్ కాంటాక్ట్ అనేది ఉండదు. ఎస్ఎస్ఆర్ డ్రైవ్ చేయాలంటే లో వోల్టేజ్ ట్రిగ్గర్ కావాలి. రిలే కాయిల్ అనేది నార్మల్ గా 12 వోల్ట్స్ 24 వోల్ట్స్ ఉంటుంది. మోడల్ బట్టి ఆధారపడి ఉంటుంది. ఈ రిలే ప్లేస్ లో 33 ఓమ్స్ రెసిస్టర్స్ చేయాలి. ఈ రిలే కాయిల్ ఒక పాయింట్ నుండి ఇక్కడికి ఒకటి, ఈ రిలే కాయిల్ ఈ పాయింట్ నుండి ఇక్కడికి రెసిస్టర్స్ చేసుకోవాలి. ఇలా వేసుకోవాలి. ఇంకోటి ఇక్కడ నుండి ఇలా వేసుకోవాలి. ఇలా ఇన్సర్ట్ చేసుకున్న తర్వాత సాల్డరింగ్ చేసుకోవాలి. పక్కన ఉన్న కాంపోనెంట్స్ కు తగలకుండా నీట్ గా సాల్డరింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ వైర్ ని కూడా సాల్డరింగ్ చేసుకోవాలి. ఇది న్యూట్రల్ పాయింట్. ఈ 33 ఓమ్స్ రెసిస్టర్లు ఎందుకు వేసుకోవాలంటే ఎస్ఎస్ఆర్ ఇన్పుట్ జనరల్లీ 3 to 32 వోల్ట్ డిసి. ముఖ్యంగా కరెంట్ లిమిటింగ్ కోసం రెసిస్టర్ అవసరము. దీని ఫార్ములా వచ్చేసి V/I = R. ఎగ్జాంపుల్ అనేది 12 వోల్ట్స్ బై 0.3 amps = 33 ఓమ్స్. ఇలా మోడిఫికేషన్ చేసుకుంటే ఎస్ఎస్ఆర్ కు రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఎస్ఎస్ఆర్ కి కనెక్షన్ ఇచ్చి ఆన్ చేసి చూపిస్తాను. ఈ రిలే అవుట్పుట్ అనేది ఇప్పుడు ఎస్ఎస్ఆర్ అవుట్పుట్ అయిపోయింది. ఇప్పుడు ఎస్ఎస్ఆర్ కి కనెక్షన్ ఇచ్చి చూపిస్తాను. ఫ్రెండ్, ఎస్ఎస్ఆర్ ఫుల్ వైరింగ్ వీడియో ఆల్రెడీ ఛానల్లో ఉంది. డిస్క్రిప్షన్ లో పిన్ చేశాను, చూడండి. ఇప్పుడు ఈ పిఐడి కి ఇన్పుట్ సప్లై ఇవ్వాలి. జే టైప్ థర్మోకపుల్ ఇచ్చుకోవాలి. 7, 8 కి ఇప్పుడు ఎస్ఎస్ఆర్ కి ఇన్పుట్ కనెక్షన్స్ ఇచ్చుకోవాలి. ప్లస్ మైనస్. ఇది ప్లస్ మైనస్. ఎస్ఎస్ఆర్ కు ప్లస్ ఇవ్వాలి, మైనస్ ఇవ్వాలి. రివర్స్ ఇస్తే ఎస్ఎస్ఆర్ అనేది ఆన్ అవ్వదు. ఇప్పుడు ఈ ఎస్ఎస్ఆర్ కి అనేది లోడ్ ఇచ్చి చూపిస్తాను. ఇది 60 వాట్స్ బల్బు. ఈ ఎస్ఎస్ఆర్ కి అవుట్పుట్ అనేది ఒక ఫేస్ ఇవ్వాలి. ఒక టెర్మినల్ కి ఫేస్ ఇవ్వాలి. ఫేస్ అనేది ఈ పిఐడి కంట్రోలర్ నుండి ఒక ఫేస్ ఇక్కడ అవుట్పుట్ టెర్మినల్ కి ఇవ్వాలి. ఈ బల్బులోని 2 వైర్లను ఒకటి ఎస్ఎస్ఆర్ అవుట్పుట్ రెండో టెర్మినల్ కి ఇవ్వాలి. ఇంకోటి న్యూట్రల్ కి ఇవ్వాలి. ఈ విధంగా ఎస్ఎస్ఆర్ కి కంట్రోల్ వైరింగ్ ఇచ్చుకోవాలి. ఇప్పుడు ఆన్ చేస్తాను. ఆన్ చేసిన వెంటనే బల్బ్ ఆన్ కావాలి. ఆన్ కాలేదు. ప్లస్ మైనస్ చేంజ్ చేసుకోవాలి. ప్లస్ మైనస్ రివర్స్ ఉంది కాబట్టి ఎస్ఎస్ఆర్ అనేది ఆన్ కాలేదు. ఇలా చేంజ్ చేసుకోవాలి. ఆన్ చేస్తున్నాను. పిఐడి కంట్రోలర్ ఆన్ చేసిన వెంటనే లోడ్ అనేది ఆన్ అయింది.
ఈ పిఐడి కంట్రోలర్ ఆన్ చేసిన వెంటనే డిసి అవుట్పుట్ ఈ ఎస్ఎస్ఆర్ కు వెళ్లి ఆన్ చేసి ఈ లోడ్ అనేది బల్బ్ కు వెళ్తుంది. ఈ పిఐడి ఆన్ చేసిన వెంటనే లోడ్ అనేది వెంటనే ఆన్ అవుతుందంటే ఈ పిఐడి అనేది రన్ మోడ్ లో పెట్టిన వెంటనే ఈ ప్రాసెస్ వాల్యూ కన్నా సెట్ పాయింట్ అనేది ఎక్కువగా ఉంటే కంట్రోలర్ ఫుల్ అవుట్పుట్ ఇస్తుంది. అందుకే వెంటనే రిలే ఆన్ అవుతుంది. ఈ ప్రాసెస్ టెంపరేచర్ అనేది సెట్ పాయింట్ దగ్గరికి వచ్చాక ఆన్ ఆఫ్ పల్సింగ్ చేసి టెంపరేచర్ అనేది మెయింటైన్ చేస్తూ ఉంటుంది. ఆన్ ఆఫ్ అవుతుంది. ఈ బల్బ్ అనేది ఆన్ ఆఫ్ లోడ్ అనేది ఆన్ ఆఫ్ అవుతుంది. ఇప్పుడు ఈ సెన్సార్ కి హీట్ చేసి ఈ ప్రాసెస్ వాల్యూ అనేది పెంచి చూద్దాం. ఆఫ్ అయిపోయింది. సెట్ వాల్యూ టెంపరేచర్ కన్నా ఈ ప్రాసెస్ వాల్యూ టెంపరేచర్ హై అయితే అవుట్పుట్ అనేది ఆఫ్ అవుతుంది. ఈ సెట్ పాయింట్ టెంపరేచర్ కి ప్రాసెస్ టెంపరేచర్ రీచ్ అవుతే ఎస్ఎస్ఆర్ అనేది ఆన్ ఆఫ్ అవుతుంది. టెంపరేచర్ అనేది మెయింటైన్ చేస్తూ ఉంటుంది. ఫ్రెండ్స్, రిలే అవుట్పుట్ వర్సెస్ ఎస్ఎస్ఆర్ అవుట్పుట్ డిఫరెంట్ క్లియర్ గా అర్థమైంది అనుకుంటాను. ఈ వీడియో యూజ్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇండస్ట్రియల్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ వీడియోస్ కోసం విఆర్కే టెక్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.